ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సార్ కష్టం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. తను గెలవడానికి, తన పార్టీని గెలిపించుకోవడానికి, ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తి తన సొంత ఆస్తిని ఈరోజు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలామంది పొలిటికల్ పార్టీ పెడితే కోట్లు సంపాదించుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీ పెడితే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు తను సంపాదించే 10 రూపాయలలో 9 రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టి 1 రూపాయి మాత్రమే దాచుకున్నాడు పవన్ కళ్యాణ్ సార్. ఆ రూపాయిని కూడా తను గెలవడానికి ఈరోజు ఆ రూపాయిని కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ సార్. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరో ప్రజలను మోసం చేసే వాళ్ళు గెలుస్తూ ఉంటారు, ప్రజల రక్తం దాగే వాళ్ళు గెలుస్తూ ఉంటారు, అవినీతికి పాల్పడే వాళ్ళు గెలుస్తూ ఉంటారు, అరాచకాలు చేసే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ ప్రజల కోసం తనకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి మరి, తనకున్నటువంటి ఆస్తులను అమ్ముకొని మరి ప్రజల కోసం నేనున్న అండగా, ప్రజలకు కష్టం వస్తే నేనుంటా అని చెప్పి ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. ఈరోజు తను గెలవడానికి ఆఖరికి తన ఆస్తిని అమ్ముకుంటా ఉన్నాడంటే ఎక్కడున్నది సొసైటీలో ఆలోచన చేయాలి. అవినీతి పరులకు కాదు ఓటేయాల్సింది. మన భవిష్యత్తు మారాలంటే, మన భావితరాలు మారాలంటే, మన పిల్లల భవిష్యత్తు మారాలంటే నిజాయితీగలమైనటువంటి లీడర్ పవన్ కళ్యాణ్ సార్ కోటేయండి. పవన్ కళ్యాణ్ సార్ కోటేసి గెలిపియండి.